మటన్ గ్రేవీగా రావాలి అంటే ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి, ఒక 4-5 ఇలాచి, లవంగ, ధనియాలు, 5 మిరియాలు అవన్నీ వేయించి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత పాన్ పెట్టి అందులో ఒక 3 పావుల ఆయిల్ వేసుకొని పోపు గింజలు, కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ కూడా వేసుకోవాలి, పసుపు. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకొని ఇందులో ఆయిల్ పైకి తేలిన తర్వాత మటన్ వేసుకోవాలి. తర్వాత మటన్ని సిమ్లో పెట్టి మటన్ బాగా ఉడికేదాకా ఉడికించుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని గ్రేవీ కావాలి అనుకున్నాం కాబట్టి ఒక 2 గ్లాసులు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఉడికించి ఫైనల్గా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ మటన్ రెడీ.